నమస్తే. కూర వడియాలు తెలుసా అండి మీకు అందరికీ? ఇది కూర వేసుకునే పోపులతో తయారు చేసుకునే వడియం అంటారు. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మనకి ఇంట్లో ఉండే వాటితోనే. నేనైతే ఈసారి తెల్ల ఎర్రగడ్డలు 1 కిలో తెచ్చుకున్నాను అనమాట మార్కెట్ నుంచి. చక్కగా 30 రూపాయలకి ఇచ్చారు. అవి చిన్న చిన్నగా 4 ముక్కలు కట్ చేసుకున్నాను అనమాట. అంతా కలిపి 1 కేజీకి అండి. ఉండవట్టనే చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. నా దగ్గర బ్లెండర్ చోపడితో వేసి 4 ముక్కల్ని సన్నగా కట్ చేసేసాను. తొక్కుగా చేసి పెట్టేశాను. ఈ బ్లెండర్ కూడా చాలా యూస్ అవుతున్నదండి. ఇదే చోపర్. ఏ ముక్కలు వేసినా కూడా పొడిగా తయారైపోతుంది. చట్నీ ముక్కల్లో వేస్తే ఎట్లాగా బజ్జీ అయిపోతాయో అలా బజ్జీగా అయిపోతాయి. ఇలా ఉంటే చాలు మనకి. చక్కగా మనకి మెయిన్ రెడీ అయిపోయింది. ఉల్లిపాయలు. దీనిని చక్కగా ఇందులో ఒక తెల్లగడ్డ అంటే వెల్లుల్లి ఒక 10 రెబ్బలు వేసేసి దాన్ని కూడా తొక్కుగా చేసేసాను. అన్నీ కలిపి ఒక ప్లాస్టిక్ టబ్లో వేసుకొని ఇందులోకి 100 గ్రాముల ఆవాలు, ఒక్క స్పూన్ అనుకోండి జీలకర్ర. ఎందుకంటే ఎక్కువ జీలకర్ర వేస్తే పురుగు పడుతుంది. ఎందుకంటే ఇది నీళ్ళు ఉండేది కాబట్టి. 1/2 స్పూన్ పసుపు. అసలు పాతకాలం వంట అండి ఇది. దీంతో కానీ పప్పు వేసుకుంటే ఆ రుచే వేరు. ఒక్కసారి ట్రై చేసి చూడండి సింపుల్గా. మర్చిపోయానండి, మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతుల పొడి అండి. ఏంచి పొడి కొట్టుకునే మెంతుల పొడి. ఇదే అసలు రుచికి కారణం. దీంట్లో వచ్చే ఆ స్మెల్, ఆ సువాసనే పోపుకి మనకు 10 ఇండ్లు అవతలైనా కూడా ఈ స్మెల్ వెళ్తుంది అన్నమాట. బాగా కలిపి అందులో 100 ml ఆయిల్ కూడా కలపాలండి. బాగా మిక్స్ చేసుకొని ఒక రాత్రంతా వదిలేయాలన్నమాట. తట్ట మూసి పెట్టేసి వదిలేసి ఉదయాన్నే లేసి వీటిని చిన్న ఉండల్లాగా పట్టుకోవాలండి. బాగా ఉండల్లాగా పట్టుకొని గట్టిగా టైట్గా బిగించాలి.